హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నా. బిగ్ బాస్ ఏం చేయాలనుకుంటుండో నాకు అర్థమవుతలేదు. నిజంగా చెప్పిన నాకైతే ఫుల్ కోపం వచ్చింది. బిగ్ బాస్ చూస్తేనే కోపం వచ్చింది నిజంగా. ఓకే, మళ్ళీ ఓటింగ్ వల్ల ఎలిమినేట్ చేయాలి ఒకరిని ఓటింగ్ వల్ల ఎలిమినేట్ చేయాలి మీన్స్ అంటే ఆ కెప్టెన్సీ టాస్క్ నుంచి డెత్ అంటే కిల్ చేయాలనుకుంటే ఓటింగ్ టాస్క్ నుంచి ఎవరిని కిల్ చేస్తారు? వీళ్ళందరూ కలిసి గౌరవ్ పేరు చెప్తారు. గౌరవ్ పేరు చెప్పి గౌరవ్ని కిల్ చేయాలని అనుకుంటారు. అందరికీ తెలుసు ఓకే, గౌరవ్ కాదని తెలుసు, గౌరవ్ని ఎవరు రెబ్బలు అనుకుంటున్నారో తెలుసు, కానీ కావాలని గౌరవ్ ఒక్కరి మాట కూడా వింటలేడు. గౌరవ్కి ఒకసారి పిచ్చి పిచ్చి చేస్తుంటాడు. ఎందుకు చేస్తుంటాడో అర్థం కాదు. అందువల్ల గౌరవ్ని ఎలిమినేట్ చేయాలని వీళ్ళందరూ అనుకొని గౌరవ్ని పక్కడబందీగా అందరూ చేస్తారు. నాకు దివ్య ఏం చెప్తే సోనా అది చెప్తున్నాడు. నాకు అది ఒక్కటే నచ్చలేదు నిజంగా. ఓకే, వాళ్ళిద్దరు కలిసి ఇద్దరికి సీక్రెట్ టాస్క్ కాబట్టి ఇద్దరు కలిసి చేయాలి, అది తప్పదు. కానీ నాకైతే అయ్యో పాపం కదరా బాబు గౌరవ్ అనిపించింది. నిజంగా గౌరవ్ సోది అసలు భరించలేకపోతున్నాం. కానీ గౌరవ్ దేవి నచ్చిందంట నాకు. ఒకటి పాపం అతను అందరూ ఎలిమినేట్ చేయడం, అట్లాంటివి చేయడం, అతను అందరు కార్నర్ చేయడం, అదొకటి నాకైతే పాపం లేరు బాబు గౌరవ్ అనే ఒక ఒపీనియన్ అనిపించింది. నిజం చెప్తున్నా, నాకు ఏంద్ర బాబు ఇట్లా చేస్తున్నారు అని అనిపించింది. తనుజ వీళ్ళందరూ కలిసి గౌరవ్ని తీసేద్దామని అనుకుంటారు. ఆల్రెడీ గౌరవ్కి తనుజకు కూడా గొడవ అవుతుంది కదా, కెప్టెన్సీ అదే సేఫ్ గార్డ్ వల్ల. అందుకోసమే తనుజ వీళ్ళని ఎలిమినేట్ చేస్తారు. నాకు బాధ అనిపించింది. ఓకే, బాధ అనిపించినా ఏం చేస్తాం, ఏం చేయలేం కదా. ఓకే, గౌరవ్కి సపోర్ట్ చేసేవాళ్ళు గౌరవ్కి సపోర్ట్ చేస్తారు, దివ్యకి సపోర్ట్ చేసేవాళ్ళు దివ్యకి సపోర్ట్ చేస్తారు, తనుజకి సపోర్ట్ చేస్తారు, తనుజ చేస్తారు. లాస్ట్లో కెప్టెన్సీ టాస్క్ అందరు కలిసి గౌరవ్ని తీసేశారని మాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? కమెంట్ చేయండి.